నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ ఎస్జీవి సత్య గారు ఉన్నారు. డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫర్ సత్య యునాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా నడుపుతున్నారు. దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అంటే ఫార్మసీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నడుపుతున్నారు. అలాగే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మనకున్న డౌట్స్ అన్ని అడిగి మేడంతో క్లియర్ చేసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే ఏం చేయాలి? అంటే ఈరోజు రేపుల్లో వర్క్ స్ట్రెస్ అని, లేకపోతే ఎవరైనా తిట్టారని చెప్పి చిన్నదానికి పెద్దదానికి తేడా లేకుండా ఆలోచించి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి బ్రెయిన్ అంటే ఆలోచన విధానం అనేది తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను మేడం. మరి మొత్తంగా అసలు బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే ఏం చేయాలి? బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఆ బ్రెయిన్ ఎవరిది? ఓకే, చిన్నపిల్లల బ్రెయినా, అడల్ట్సా, అడల్ట్స్ పెళ్ళి అయిన తర్వాతనా, పెళ్ళి కాక ముందా, లేదంటే వృద్ధాప్యంలోనా? అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది యునాని మెడిసిన్లో. బ్రెయిన్ అంటే యూజువల్గా తలనొప్పి అంటారు, చూసారా మీరు? తలనొప్పి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్తే కనుక ఏముంది, ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు, అయిపోయింది, పెయిన్ కిల్లర్, దట్స్ ఇనఫ్, అంతే అంతే మేడం. బట్ అదే యునాని మెడిసిన్లో తలనొప్పి అంటే కనుక మా దగ్గర 150 రకాల తలనొప్పులు చెప్పబడ్డాయి. ఓ మై గాడ్ మేడం, ఒక్కొక్కటే తెలుసు మేడం. ఈ రోజు మీరు చదవడానికే మాకు తలనొప్పి వచ్చేది. ఒకటి పక్కన 5 యాడ్ చేశారు. అదే అది చదవడానికే మాకు తలనొప్పి వచ్చేది. ఓ మై గాడ్. ఆ టైప్లో 150 రకాల తలనొప్పులు ఉన్నాయి. అలాగే యునాని వైద్యంలో ఏంటంటే రూట్స్ నుంచి తీసేయడం, కాబట్టి ఏదైనా ప్రాబ్లము ఓకే మ్యామ్ వాళ్ళు దేని వల్ల వస్తుంది అసలు ఆ ఇబ్బంది అన్నది. ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో ఆలోచన అన్నారు. ఈ ఆలోచించడం అనేది ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వృద్ధుల్లో కానీ, లేదంటే ఈ మధ్య కాలంలో, పూర్వకాలంలో కేవలం వృద్ధులు మాత్రమే, ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో ఈ అతిగా ఆలోచించడం ఏదైతే ఉందో చూసారా, దానివల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి. ఓకే మేడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకే మీ ఇప్పటి జనరేషన్ దీని ప్రకారం చెప్పాలి అంటే కనుక, ఒక మదర్ కూతురికి పెళ్లి చేసి పంపించారు అంటే కనుక అక్కడికి అయిపోయింది, ఇంకా ఆ తర్వాత ఆలోచించకూడదు. ఓకే మ్యామ్. కానీ ఆ తర్వాత ఆ కూతురి ఏదైతే సంసారం ఉందో కూడా, అది కూడా ఈవెన్ ఎత్తి మీదకి వేసుకునేప్పటికీ ఆ మదర్కి డెఫినెట్గా మరి రోగాలు వస్తాయి కదా. ఓకే మేడం. ఏ ఏజ్ వాళ్ళకి ఆ భారం వాళ్ళకి వదిలేయాలి. ఓకే మేడం. ఓకే మేడం. ఇప్పుడు ఒక బియ్యం బస్తాలు మోస్తున్నాడు ఒక అతను 20 ఏళ్ళు అతను మోస్తున్నాడు అంటే ఓకే. అదే 70 ఏళ్ళ వాడు వచ్చి ఆ 20 ఏళ్ళ ఏళ్ళకు అతను మోస్తున్న బస్తాను మోయాలని ట్రై చేస్తే ఏమవుతుంది? కాదు, కుదరదు, కష్టం. రైట్. ఒక ఆడపిల్లని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నారు అంటే కనుక, ఆ అమ్మాయి తన లైఫ్ తన సంసారాన్ని తనకంటూ ఒక కంప్లీట్ ఒక బాధ్యతతో కూడుకున్న ఒక సంసారాన్ని ముందర తీసుకెళ్ళాలి అమ్మాయి. ఇప్పుడు ఎందుకు పెళ్లి తెచ్చుకుంటుంది ఒక అత్తగారు ఒక అమ్మాయిని? తన ఏజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆ ఇంటి దీన్ని తన ఆధ్వర్యంలో తను నేర్చుకొని నెక్స్ట్ తను కంటిన్యూ కావాలి అనే కదా. అంతే మ్యామ్. అంతే కదా. ఏ అత్త అయినా కోడలు తెచ్చుకునేది ఎందుకు? అంతే మ్యామ్. ఏ అమ్మాయి అయినా కూతుర్ని ఆ ఇంటికి పంపించేది ఎందుకు? తన లైఫ్ తను లీడ్ చేసుకుని తన సంసారం తను చూసుకోవాలి అని. అలా కాకుండా ఎప్పుడైతే వీళ్ళు అందులో వేలు పెడతారో డెఫినెట్గా తలనొప్పులు వస్తుంటాయి, డెఫినెట్గా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈవిడ డిస్టర్బ్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా ఇదవుతుంటుంది. ఎవరి మాట వినాలి, ఎలా నేను హ్యాండిల్ చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రెడ్ అన్నట్టు. రైట్ మేడం. అక్కడ వంట ఓన్లీ వాళ్ళ అత్తగారు చెప్పినట్టుగా నడిస్తే ఏదో ఒకటి అవుతుంది, ఎటు కాకుండా అవుతుంది అనమాట. అదొకటి. రెండో థింగ్, ఒక తన పుట్టిన మగపిల్లాన్ని కానీ ఆడపిల్లని కానీ వీళ్ళెవరినైనా చదివించాలి అని అన్న ఏదైతే ఇది ఉందో, అది మినిమం నీడ్స్. ఓకే. ఒక బిడ్డకి తల్లిదండ్రులు ఇవ్వవలసిన ఒక బాధ్యత. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే అక్కడ ఉండేది ఒకటి, ఆ ఫస్ట్ ర్యాంక్. కరెక్టే మేడం. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలా వస్తుంది? రాదు. అందరికీ 90% వస్తుందా? రాదు. అందరికీ 80% వస్తుందా? కాదు కదా. పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందరికీ కూర్చునే జాబ్సే రావాలి అంటే కష్టం, రాదు. అందరూ ఆలోచన విధానం వేరే ఉంటుంది, వాళ్ళ రుచులు వేరే ఉంటాయి. సో ఎవరి లైఫ్ని వాళ్ళు అన్నట్టుగా వాళ్ళని పెంచడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మేడం. నీ ప్రాప్తం ఎంతో అంతే అన్నది కూడా తెలియడం చాలా అవసరం.
రైట్ మేడం. సో ఈ ఆలోచన ఏదైతే ఉందో మీరు ఎంత ఆలోచించినా జరిగేది జరుగుతుంది. మీరు ఎంత ఆలోచించినా జరిగేదాన్ని మీరు ఆపలేరు. మీరు ఆపలేరు, మీ చేతుల్లో లేరు అన్న దాని గురించి ఆలోచించి మీ బుర్ర బద్దలు కొట్టుకొని పక్క వాళ్ళ బుర్ర తిని ఎందుకు అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం. రైట్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సింది ఏంటంటే తన ముందున్న టాస్క్ ఏదైతే ఉందో అది తన చేతుల్లో ఉందా లేదా, అది ఫస్ట్ తెలుసుకొని తన చేతుల్లో ఉంది అంటే కనుక ఏం చేయాలి, దానిపైన డెఫినెట్గా వర్కౌట్ చేయాలి. ఇది నా చేతుల్లో లేదు అంటే పక్క పడేయాలి. రైట్. అయితే ఈ తన చేతుల్లో ఉన్న దాన్ని వర్కౌట్ చేయడానికి ఏం చేయాలి, రాత్రి తొందరగా పడుకోవాలి. రాత్రి 12-1 గంట వరకు సెల్ ఫోన్ చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ ఉంటే కనుక బుర్ర ఎప్పుడు సరిగ్గా ఇది ఉండదు. సో 8:30 కల్లా పడుకోవాలి. పడుకుంటే కనుక మార్నింగ్ 3 to 5 మధ్యలో మెలకువ వస్తుంది. ఓకే మేడం. సో ఎవరైతే ఇలా టైం ప్రకారం ఇలా పడుకుంటారో డెఫినెట్గా వాళ్ళ బ్రెయిన్ అన్నది ఆటోమేటిక్గా ప్రశాంతంగా అయిపోతుంది. ఓకే మేడం. ఎవరికి ఏ ధర్మం వాళ్ళు పాటించాలనుకుంటున్నారో అది పాటించాలి. ఓకే మేడం. అది హిందూ ధర్మం అనుకోండి, ఇస్లామే అనుకోండి, క్రిస్టియానిటీ అనుకోండి, ఇంకేదైనా పేరు పెట్టుకోండి, లేదా మీరు కొత్తగా ఇంకేదైనా కనుక్కొని ఏదైనా ధర్మం చేయాలనుకున్నా కానీ అదైనా సరే ఏదో ఒక దాని మీద స్టిక్ ఆన్ అయ్యి మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకే మేడం. అప్పుడు ఏమవుతుందంటే దీని మీద వాళ్ళకి ఒక కంట్రోల్ ఏర్పడుతుంది. ఓకే మేడం. సో అలా కంట్రోల్ ఏర్పడినప్పుడు ఆరోగ్య సమస్యలు అన్నది ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక మెంటల్ సైకిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గిపోతాయి అన్నమాట. లేదు ఇంకేమైనా మెడిసిన్స్ కావాలంటే యునాని డాక్టర్లు ఉన్నారు, వచ్చి వాటికి వైద్యం చేయించుకోవచ్చు. ఓకే మ్యామ్. మొత్తంగా మీ పని మీరు చేసుకుంటూ ఓవర్గా థింక్ చేయకుండా ఇంకొకరు ఏం చేస్తున్నానని దూరి ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ ఒక మంచి రొటీన్ కానీ ఒక రెగ్యులర్ రొటీన్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ వాడితే కనుక బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచన విధానం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా బ్రెయిన్ షార్ప్ అవుతుందని చెప్పకనే చెప్పారు మేడం. అండ్ మేడం చెప్పినట్టుగా మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా సాల్వ్ అవుతలేదు అనిపిస్తే మరి మేడం యునాని మెడిసిన్ గురించి చదువుకున్నారు, చేస్తూ ఉన్నారు, గొప్పగా దాని గురించి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. మీరు మేడంని కనుక సంప్రదించినట్టయితే మీకు సొల్యూషన్ మంచిగా దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, దీని గురించి క్లియర్ విజన్ ఇచ్చారు.